ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న సమ్మె చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు ఎఫ్ఎంఆర్ఏఐతో సహా అన్ని స్వతంత్ర ఫెడరేషన్లకు సమ్మెకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్రానికి 7, రాష్ట్రానికి 2, యాజమాన్యాలకు 2 కీలకమైన డిమాండ్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ పూర్తిగా ఈ నెల 9న సమ్మెకు దిగుతుంది. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సంఘానికి సభ్యులు ఉన్నారు. సార్, మీరు ఈ సంఘంలో ఏ పాత్ర పోషిస్తున్నారు, అదేవిధంగా మీ డిమాండ్స్ ఏంటి? సార్ నమస్తే, నా పేరు మహేష్ కుమార్ అండి. నేను కృష్ణా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఇది దేశవ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆంధ్రాది. అలాగే ఎఫ్ఎంఆర్ఐ అనేది మా అఖిల భారత సంఘం, ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇది సార్, మేము ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకి వెళ్తున్నాం. అన్ని కార్మిక సంఘాలతో పాటు మా ఎఫ్ఎంఆర్ఐ, మా మాతృ సంస్థ అయిన ఎఫ్ఎంఆర్ఐ పిలుపు మేరకు మేమందరం ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఇందులో పాల్గొనడానికి ముఖ్యంగా 44 చట్టాలని, లేబర్ చట్టాలని వీళ్ళు తొంగలో తొక్కేసి 4 కోడ్స్ని అమలుపరుస్తానికి సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ 4 కోడ్స్ని స్క్రాప్ చేయాలని, అలాగే 40 చట్టాలు పాత ఉన్న చట్టాలని యథావిధిగా కొనసాగించాలని మా డిమాండ్. ఇందులో మొత్తం 11 డిమాండ్లు ఉన్నాయి అండి. ఇందులో 7 డిమాండ్స్ అంటే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయడం, అలాగే సర్వీస్ కండిషన్ యాక్ట్ 1976 యథావిధిగా అమలు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కు చట్టబద్ధమైన పద్ధతి గల పని విధానం కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాలలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ని ప్రవేశాన్ని నిషేధించారు, దాన్ని ఎత్తివేయాలని కోరుతున్నాము. అలాగే మందుల ధరలు, మందులపై వేస్తున్న పన్నులు జిఎస్టీని, ఎందుకంటే రోగి ఇబ్బందుల్లో ఉంటారు, వారిపై పన్నులు వేసి ఇంకా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. అలాగే మందులని, అత్యవసర వస్తువులు, మందుల ఎక్విప్మెంట్స్పై జిఎస్టీ ఎత్తివేయాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నామండి. అది కూడా ఇందులో ఒక ఇది. అలాగే నాస్తి రకం మందుల్ని అరికట్టాలని, దానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ రంగ వ్యాక్సిన్స్ని, ప్రభుత్వ రంగ సంస్థలు, మన ఐడిపిఎల్ లాంటి కంపెనీలని పునరుద్ధరించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. అది కూడా ఒక డిమాండ్ అండి. అలాగే సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకి రిటైర్మెంట్ పెన్షన్ 9,000గా నిర్ణయించాలని, ఇది కేంద్ర ప్రభుత్వానికి 7 డిమాండ్లు. అలాగే 2 డిమాండ్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టాం. అదే సేల్స్ ప్రమోషన్ ఉద్యోగం వేతనం కనీసం 26,910 రూపాయలు ఉండాలని, అలాగే 8 గంటల పని విధానం కల్పించాలని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అలాగే మా యాజమాన్యాలకి, మందుల కంపెనీలకి మేము ఒక 2 డిమాండ్లు. సేల్స్ ప్రమోషన్స్ యాజమాన్యం చేస్తున్న వేధింపులు మరియు ఆగడాలను ఆపాలి. హెరాస్మెంట్, సేల్స్ హెరాస్మెంట్ ఉంటుంది. సేల్స్ ప్రమోషన్ పోయి సేల్స్ హెరాస్మెంట్ వచ్చింది. ఈ హెరాస్మెంట్ని తగ్గించమని, దీనివల్ల చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, కొందరు సూసైడ్లు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మన జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ 4 జరిగినాయి. సో ఇలాంటివి అరికట్టడానికి ఈ ఆగడాలని, మందుల కంపెనీలని గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రస్తుతం ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా 7 డిమాండ్స్తో ముందుకు వచ్చారు. ఈ 7 డిమాండ్స్ 9వ తారీఖు పూర్తి స్థాయిలో ఈ సమ్మెకి దిగడం, ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ విధంగా స్పందిస్తాయి అని కూడా తెలుస్తుంది. ఒక పక్కన ప్రజలకు సంబంధించిన సమస్య, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేందుకు పూర్తిగా ఒక రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ సమ్మె అయితే కొనసాగుతున్న పరిస్థితి. దీంట్లో పూర్తిగా అందరూ భాగస్వామ్యం అవుతున్న నేపథ్యంలో ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి.